హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాం రా. మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. మనము ప్రీవియస్గా స్టోరీ ఎక్కడి వరకు చెప్పుకున్నాము? ఆ, వసంత బలదేవులు సంకీర రాజ్యంలో ప్రవేశించి అక్కడ ఒక పూటకోళ్ళమ్మ ఇంటికి వెళ్తారు కదా. వెళ్ళి ఆ రోజు భోజనం చేసి పడుకుంటుండగా దాడి చేస్తారు కదా. ఆమె కొంతమంది బట్టలన్నీ పంపించి వాళ్ళ దగ్గర ఉన్న నగలన్నీ, అదే ఉంగరాలు, గోల్డ్ ఏదైతే ఉందో అది కొట్టేద్దామని ప్లాన్ చేసి అరేంజ్ చేపిస్తే వీళ్ళు ఫైట్ చేస్తారు కదా. చేస్తే బట్టలు వచ్చేసి వీళ్ళు వసంత బలదేవుల్ని పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెడతారనమాట. పెట్టి వీళ్ళు అర్ధరాత్రి పూట సంకీర రాజ్యంలో అడుగు పెట్టినదే కాకుండా రాత్రిపూట ఎవరికి బయట వాళ్ళకి ప్రవేశం లేదనమాట. వీళ్ళు ప్రవేశించినదే కాక మన ఊరి జనాల్ని అదే అటాక్ చేశారు, ఫైట్ చేశారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా డైరెక్ట్గా కింగే, అదే మన సుకేసుల వారే వీళ్ళ కేసుని పరీక్షిస్తారు. వీళ్ళకి తీర్పుని కూడా, వీళ్ళకి ఏం శిక్ష విధించాలో తీర్పుని కూడా సుకేసుల వారే ఇస్తారు అని చెప్పి బట్టలో తీసుకెళ్ళి వీళ్ళని జైల్లో పడేస్తారు అనమాట. జైల్లో పడేసిన తర్వాత ఈ వసంత బలదేవులు ఆలోచిస్తూ ఉంటారు, ఈ సుకేసుల వారు ఎలాంటి వాడు, ఎలాంటి శిక్ష విధిస్తాడు అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అయితే పిలిచి అక్కడ ఒక భటుణ్ణి పిలిచి, మీ సుకేసుల వారు ఎలాంటి వాళ్ళు అని అడిగితే, అమ్మో చాలా భయంకరుడు, చాలా భయంకరమైన శిక్ష విధిస్తాడు, ఆయన ఇలాంటి శిక్షలు కాదు అది ఇది అని చెప్తుంటే, అంటే భయంకరం అయితే అంటే ఏంటి, ఏం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంకాళ లోయలో పడేయడం అలాంటివన్నీ చేస్తారు అని అంటాడు అనమాట. అంటే ఈ బలదేవుడు ఇంకో క్వశ్చన్స్ అడిగేలోపు భటుడు పారిపోతాడు అనమాట. వీడు ఊరికే క్వశ్చన్స్ అడుగుతున్నాడు, నాకు ఎందుకు వచ్చిందని చెప్పి దూరంగా వెళ్ళిపోతాడు అనమాట. సో ఫ్రెండ్స్ ఇద్దరు, ఈ వసంత బలదేవులు ఇద్దరు కంకాళ లోయ పేరు వినగానే వీళ్ళు కొంచెం షాక్ అవుతారు అనమాట. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఆ కంకాళ లోయ నుంచి పాస్ అయ్యి వస్తారు కదా. వాళ్ళు అనుకుంటారు, ఇదేంటిది, మనం అడవిలోకి వచ్చిన దగ్గర నుంచి కంకాళ లోయని ఎవరు చేశారు అని అడిగితే అతను చెప్తాడనమాట. ఆముకుడని రాక్షసుడు ఉండేవాడు, ఒక మంత్రవేత్త ఉండేవాడు. అతను ఎప్పుడో మా తాత ముత్తాతలప్పటి నుంచి అట్లాంటివి ఏవో ఈ ప్రపంచాన్ని అంతా జయించాలని చెప్పి చాలా చాలా వింతవన్నీ ఏవో క్రియేట్ చేశాడు. దాంట్లో భాగంగా ఈ కంకాళ ఒకటి అని చెప్పి దూరంగా వెళ్ళిపోతాడు అనమాట. ఎక్కడ వీళ్ళు ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అని. అది విన్న తర్వాత ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు, ఏంటి మనం వచ్చిన దగ్గర నుంచి కంకాళ లోయ దగ్గర గురించి చాలా వింటున్నాము, ఈ కంకాళ లోయ ఏంటి అసలు అనుకుంటూ, ఏంటో ఇది తెలుసుకోవాలి, రేపు రాజుని కలుస్తాం కదా చూద్దాము అనుకుంటారు అనమాట. మర్నాడు ఏంటి, వీళ్ళు బట్టలు వీళ్ళిద్దరిని తీసుకెళ్లి రాజుగారి దగ్గర ప్రవేశపెడతారు అనమాట. ఇప్పుడు రాజు కావాలని వీళ్ళు కొంచెం రాజు కోపం తెప్పించేటట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ కంకాళ లోయ సంగతి ఏంటో తెలుసుకుందాము, ఆ శిక్ష ఏదైనా వేస్తే దాన్ని అంటుపట్టచ్చు అని చెప్పి వీళ్ళు కొంచెం ఆయన ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు అనమాట ఆ రాజుని. అయితే రాజుకి వీళ్ళ ప్రవర్తన నచ్చక ఇంకా కోపం వచ్చి ఆ అముకుడు అనే సుకేశ అనే రాజు వీళ్ళిద్దరికి ఏం శిక్ష విధిస్తారంటే, వీళ్ళని అంతవరకు వచ్చే అమావాస్య రోజు మన ఊరి పొలిమేరల్లో ఉన్న ద్వారం, మెయిన్ ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారం బయట వదిలేసేయండి అమావాస్య రోజు. తర్వాత అంతవరకు వీళ్ళని భూగృహంలో, అంటే చాలా చీకటి బందికాన అనమాట, చీకటి జైలు, అందులో పెట్టండి అని చెప్పి శిక్ష విధించేస్తారు అనమాట. విధించేసి వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్తుంటే బట్టలని మళ్ళీ అడుగుతాడు అనమాట బలదేవుడు. క్యూరియాసిటీ కదా, ఏమని అడుగుతాడంటే, మరి ఏంటి పరిస్థితి, మాకు అమావాస్య రోజు ఊరు బయట నుంచో పెడితే ఏంటి పరిస్థితి అంటే, ఏం లేదు, ఈ ఊర్లో చాలా భయంకరమైన దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి, కంకాళ లోయ చుట్టూ, ఈ రాజ్యం బయట చుట్టూ అట్లా తిరుగుతూ ఉంటాయి. సో అందుకని అమావాస్య రోజు ఎవరు అసలు బయటికి వెళ్ళరు, మీరు అమావాస్య రోజు మీకు ఆ శిక్ష వేశారంటే మీరు ఆల్మోస్ట్ చనిపోయినట్టే, అది కూడా భయంకరంగా సఫర్ అవ్వాలి మీరు, అది ఇది అని చెప్తూ ఉంటాడు. అతను మాట్లాడుతూ ఉండగా ఈలోపు వీళ్ళు దారిలో చాలా జనాలందరూ గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తూ కనిపిస్తారు అనమాట. ఏంటబ్బా ఇలా అరుస్తున్నారు జనాలు అని చూస్తే, అక్కడ రాజకుమార్తె, మన సుకేసుల వారి కుమార్తె మందారవల్లి, ఆమె కూర్చున్న ఏనుగుకి మదం ఎక్కి అది ఇష్టం వచ్చినట్టు ఊగిపోతూ జనాల్ని అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట గ్రామంలోకి వచ్చేసి. అయితే అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ భయపడి పారిపోతుంటే ఈ భటులు కూడా వీళ్ళని వదిలేసి పారిపోతారు అనమాట. పారిపోతే ఆ పక్కనే వీళ్ళిద్దరు మాత్రం పరిగెత్తరు, అలాగే నుంచి ఉంటారు. ఆ పక్క నుంచి ఒకతను మాత్రం, అదేంటి మీకు ఛాన్స్ దొరికితే పారిపోకుండా ఎదురెళ్తున్నారు,
పారిపోండి, మీకు ఇదే అవకాశము, మళ్ళీ మళ్ళీ దొరకదు, మిమ్మల్ని పట్టుకోవడానికి కూడా ఎవరు రారు, పారిపోండి అంటే వీళ్ళు పారిపోరు, అలాగే ఎదురుగా నుంచుంటారు. అది చూసి ఆ మదం ఎక్కిన ఏనుగుని చూసి అందరు పారిపోతుంటే ఆ మహారాణి లోపల, యువరాణి, మహారాణి కాదు యువరాణి, లోపల నుంచి ఆ ఆ పల్లకిలో ఏనుగు మీద పల్లకి ఉంటుంది కదా, దాంట్లో కూర్చొని బాగా అరుస్తూ ఉంటుంది అనమాట భయంతోటి. ఎవరన్నా కాపాడండి కాపాడండి అని. ఆ అరుపులు విని వసంతుడు ఒక్కసారిగా ఆ అమ్మాయి యువరాణిని చూస్తాడనమాట, మందారవల్లిని చూసి గబుక్కున వెళ్ళి ఆ ఏనుగు దగ్గరకు వచ్చేస్తూ ఉంటే అతను వెళ్ళి బాగా అటాక్ చేసి దాన్ని కింద పడేస్తాడనమాట వసంతుడు. ఈలోపు వెనకాల నుంచి బలదేవుడు కూడా అటాక్ చేస్తూ ఉంటాడు. ఆలోపు ఆవిడ యువరాణి కింద పడిపోబోతుంటే వసంతుడు వెళ్ళి పట్టుకుని కాపాడి బయటకు తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చిన తర్వాత ఒక నిమిషం వాళ్ళిద్దరు అలాగే ఆగిపోయి చూసుకుంటూ ఉంటారు. ఈలోపు బలదేవుడు వచ్చి పద పద మిత్రమా, ఏంటో మన ఎంతో మందిని చూసావు, నువ్వు ఎప్పుడు చలించలేదు, ఏంటో ఇవాళ వింతగా ప్రవర్తిస్తున్నావు, ఈ మందారవల్లిని చూసి చాలు చాలు పద, మనం చేయాల్సిన పని చాలా ఉంది అంటే, అప్పుడు అవునవును అని చెప్పి వసంత బలదేవులు మళ్ళీ బయటకు వస్తూ ఉండగా ఈ రాజభటులు అప్పుడు పడిపోయిన ఏనుగుని చూసి, ఓహో ఏనుగుని పడిపోయింది కదా అని చెప్పి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని పట్టుకుని వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఆ భూగృహం అంటే చీకటి గృహంలోకి తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అయితే ఈ మందారవల్లి వెనక్కి వెళ్ళి ఈ భూగృహంలోకి తీసుకొచ్చి బంధించేస్తారు అనమాట. అయితే అక్కడ రూల్స్ ఏంటంటే ఫుడ్ వాటర్ చాలా లిమిటెడ్గా, పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి ఇస్తారు అంతే, ఇంక మళ్ళీ ఉండదన్నమాట. సో మధ్యలో దాహం వేసినా ఏం చేసినా కొంచెం కొంచెమే ఇస్తారనమాట. సో అందరు ఎండిపోయి అలా ఉంటారనమాట. అయితే బలదేవుడు వాళ్ళని చూసి అనుకుంటాడు, అమ్మో మనము జస్ట్ అమావాస్య వరకే కాబట్టి మనం ధైర్యంగా ఉన్నాం, కానీ ఇలాంటి ప్లేస్లో మనమైతే ఉండలేము అనుకుంటూ ఉంటాడనమాట. అనుకుంటూ ఉంటాడు. ఈలోపు మందారవల్లి ఏంటంటే మంజుల అనే ఆమె సహచర్యని ఉంటుంది కదా, ఆమెతోటి వచ్చి చెప్తుందనమాట, ఇట్లా ఇట్లా వీళ్ళు నన్ను కాపాడారు అంటే, సరే అని మహారాజు వస్తారనమాట. అమ్మ ఏమైంది, సుకేసుల వారు వచ్చి తల్లి ఏమైంది మందారవల్లి ఎలా ఉంది నీకు అంటే, నాన్నగారు ఇట్లా ఇట్లా జరిగింది, ఇద్దరు వీరులు ఆ ఏనుగుని చంపేశారు, తర్వాత మన రాజభటులు వచ్చారు అది ఇదంటే, పోన్లమ్మ నువ్వు కాపాడబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు, నాకు అదే చాలు, అదే 10,000 అనుకుంటాడు. కానీ అతను ఏమంటాడంటే, ఎంత నిన్ను కాపాడినా రాజు యొక్క వాహనాలని కానీ రాజు యొక్క ప్రాపర్టీని కానీ నాశనం చేసిన వాళ్ళు శిక్షార్హులే. సో నా ఏనుగుని వాళ్ళు చంపేశారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందే అంటే, వీళ్ళు బట్టలు వచ్చి చెప్తారు, రాజుగారు మీరు ఆల్రెడీ వాళ్ళకి శిక్ష వేశారు, వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళే, జైలుకి వెళ్తుంటేనే ఇదంతా జరిగింది అంటే, ఓహో వాళ్ళిద్దరా, సరే అయితే అనుకుంటారనమాట. అని బయటకు వచ్చేస్తుంటే ఈలోపు మహారాణి పిలిచి అడుగుతుంది, మహారాజా మన మన మందారవల్లికి 16 ఏళ్ళు వచ్చేసాయి, అమ్మాయి పెళ్లి చేసేద్దాం ఇంకా అంటే, సరే అవును నేను ఆల్రెడీ అనుకుంటున్నాను, మన విదర్భ రాజు చాలా గొప్ప అందగాడట, అతనికి ఇచ్చి చేద్దాము మనము, కొంచెం నేను కొంచెం ఫ్రీ అయిన తర్వాత మనం ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాము అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఇక్కడ ఈ వసంత బలదేవులు ఈ జైల్లో పూర్వపు రాజు ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఈ రాజ్యాన్ని సంకీర్ణ రాజ్యాన్ని పాలించే పూర్వపు రాజు అందులోనే బంధించబడి ఉంటాడు అనమాట. అతను మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళతోటి, మీరు ఏం జరిగింది, మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అడిగితే వీళ్ళు జరిగిందంతా చెప్పుకుంటూ వచ్చి మేము ఇట్లా ఇరుక్కుపోయాము అంటే, మరి మీరెందుకు వచ్చారు అంటే, నేను ఈ దేశాన్ని పాలించే రాజుని, ఒకప్పుడు పాలించేవాడిని, ఈ సంకీర అనేవాడు నాకు బ్రదర్ అవుతాడు, సో మమ్మల్ని బంధించేసి వాడు రాజ్యాన్ని తీసేసుకున్నాడు, చాలా దుర్మార్గుడు అంటే, సరే మరి అవన్నీ సరే, ఇంతకీ ఈ కంకళ్ళలో ఏంటి, తర్వాత ఈ అమావాస్య రోజు మమ్మల్ని ఊరవతలు నిలబెట్టడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది అని అడుగుతాడనమాట వసంతుడు. అప్పుడు పూర్వపు రాజు ఏం చెప్తాడంటే, ఏం లేదు, ఇక్కడ మా ఊర్లో కొన్ని దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి, అవి కూడా ఆముకుడు అనే ఆ మంత్రవేత్తకి క్రియేట్ చేసినవే, సో కాబట్టి ప్రతి అమావాస్యకి పౌరులు ఎవ్వరు బయటికి రారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అవి లేకపోతే వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రారు అని చెప్తాడనమాట. మరి అయితే ఎట్లాగా, ఏం చేయాలి, మేము ఎలా, దీనికి ఏమి సొల్యూషన్ లేదా అని అడుగుతాడు బలదేవుడు. అడిగితే సొల్యూషన్ ఉంది, మా పెద్దలు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ మా ఊర్లోనే ఒక ఉద్యానవనం ఉంది, ఆ ఉద్యానవనం దాటిన తర్వాత ఒక క్రీడాశాల ఉంది, దాని పక్కనే ఒక భైరవి ఆలయం ఉంటుంది, ఆ భైరవి ఆలయంలో
దానికి సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పారు. కానీ ఎలా దొరుకుతుందో మాకు కూడా తెలీదు. సో, మీకు మీరు వీరులైతేనే సరిపోదు. దైవ బలం కూడా కావాలి. ఆ అమ్మవారు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అదేంటో మాకు తెలీదు. మేము కూడా చాలా ప్రయత్నించాం కానీ మాకేం దొరకలేదు అని అంటాడనమాట. అనేసి వాళ్ళకి పాపం ఫుడ్, వాటర్ అది దొరక్క చాలా ఎండిపోయి ఉంటారు కదా! పాపం అయ్యో! ఎక్స్ కింగ్ చనిపోతాడనమాట అక్కడే. అదంతా చెప్పేసి ఇంకా నాకు ఊపిరి ఆడట్లేదు. నాకు వాటర్ గూడా సరిపోవట్లేదు. ఫుడ్, వాటర్ సరిపోవట్లేదు. నాకు ఇంక ఏజ్ కూడా అయిపోయింది. నేను తట్టుకోలేను ఇంకా చాలా చాలా ఏళ్ల నుంచి నన్ను ఇక్కడే వదిలేసాడు. ఇంకా మీకు చెప్పాల్సిందంతా చెప్పాను. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే ఇంకెవరినైనా అడగండి అని చెప్పి చనిపోతాడనమాట. అప్పుడు సరే వీళ్ళు అనుకుంటూ ఉంటారు వసంత బల్దేవులు ఎలా మనము సరే అయితే మనం ఆ భైరవి ఆలయంలో ఏదో దీనికి విరుగుడు సొల్యూషన్ కనుక్కోవాలి అంటే మనము అమావాస్య కంటే ముందే భైరవి ఆలయానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళగలుగుతామో మనం చూడబోతే మనం ఇక్కడి నుంచి తప్పించుకునే అవకాశం కనిపించట్లేదు అని బలదేవుడు, వసంతుడు అనుకుంటూ ఉంటారనమాట. ఈలోగా ఇక్కడ ఈమె ఏం చేస్తుంది, మహారాణి వచ్చి ఈ సుకేసుల వారి భార్య వచ్చి మన మందారవల్లితోటి చెప్తుందనమాట. ఇలా నాన్నగారు విదర్భరాజు రాజకుమారుడిని నీకు ఇచ్చి చేద్దాం అనుకుంటున్నారమ్మా అని చెప్తే ఈమెకి నచ్చదనమాట. వెంటనే మంజుల దగ్గరికి వచ్చేసి ఆ మంజుల నాకు ఆ రాజుగారే అదే అతను ఇందాక నన్ను కాపాడిన అతనే నచ్చాడు. నా అమ్మ నాన్నలకి ఎలాగైనా చెప్పాలి అంటే అదంతా తర్వాత ముందు ఆ అబ్బాయి బాగున్నాడు సరే, అతని మనసులో ఏముందో మనకి ఎలా తెలుసు, అతని మనసులో కూడా ఏముందో మనం తెలుసుకోవాలి కదా అంటే సరే ఓ పని చేద్దాము. అయితే మనం ఒకసారి ఇట్లా వాళ్ళకి అమావాస్యలోపు శిక్ష ఉంది కదా, ఆ లోపు ఒకసారి కలుద్దాము అంటుందన్నమాట మంజుల. మన మందారవల్లి అంటుంది. అప్పుడు మంజుల అంటుంది అవును మనము అమావాస్య అయితే లెక్క పెట్టుకుని అమ్మో అమావాస్య దగ్గరకు వస్తుంది కదా, ఆ లోపు వీళ్ళని బయటకు రప్పించాలంటే ఎట్లా అని మంజులు కూడా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మందారవల్లి అంటుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, వీళ్ళని మాత్రం నువ్వు అమావాస్య లోపు ఒకసారి నాకు కల్పించు, నేను మాట్లాడి ఆయన ఉద్దేశం కూడా తెలుసుకుంటాను, ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే అప్పుడు ఆలోచిద్దాము అని అంటుంది. అదనమాట ఇవాళకి అక్కడి వరకు చాలా పిల్లలు. మనము నెక్స్ట్ ఇంకొక 1-2 ఎపిసోడ్స్లో మోస్ట్లీ కథ అయిపోతుంది. ఆ తర్వాత వేరే కథలు చెప్పుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ పార్ట్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.